Hi, in this class we are going to know about parliament. ఫస్ట్ పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారో చూద్దాం. ఇది వచ్చి పిక్చర్ అండి, మన పార్లమెంట్ పిక్చర్. ఇది వచ్చి న్యూఢిల్లీలో ఉంది. పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారంటే ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ పీపుల్. ప్రెసిడెంట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని రాజ్యసభ ఆర్ అప్పర్ హౌస్ అంటారు. దీనిలో మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చి 250. కాకపోతే ప్రస్తుతం మనకు 245 మెంబర్స్ ఉన్నారు. ఆ 245 మెంబర్స్లో 233 మెంబర్స్ వచ్చి ఎలక్టెడ్ ఫ్రమ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ. దీని ఎలక్షన్ ప్రాసెస్ని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటారు. మిగతా 12 మెంబర్స్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్. నామినేషన్ ఎలా జరుగుతుందంటే వాళ్ళకి స్పెషల్ నాలెడ్జ్ ఇన్ ఆర్ట్, సైన్స్, లిటరేచర్ అండ్ సోషల్ సర్వీస్. మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే ఇలా నామినేటెడ్ మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, యాక్టర్ చిరంజీవి కూడా నామినేటెడ్ మెంబరే అండి. ఈ రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్, దీన్ని డిజాల్వ్ చేయలేము. మ్యాక్సిమం 6 ఇయర్స్ ఒక మెంబర్ ఎలక్ట్ అవుతే అతను మ్యాక్సిమం 6 ఇయర్స్ ఉండొచ్చు. కాకపోతే ప్రతి 2 ఇయర్స్కి ఈ రాజ్యసభలో 1/3 మెంబర్స్ వెకేట్ చేస్తూ ఉంటారు. అంటే 245లో 1/3 వచ్చి 82 మెంబర్స్. అంటే ప్రతి 2 ఇయర్స్కి 82 మెంబర్స్ వెకేట్ చేస్తూ ఉంటారు. ఈ రాజ్యసభని ఎవరన్నా ఒకరు ప్రిసైడ్ చేయాలి కదండి. ఈ రాజ్యసభని ప్రిసైడ్ చేసేవారు మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఎవరు మన ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎం వెంకయ్య నాయుడు. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. లీడర్ ఆఫ్ రాజ్యసభ, ఒక లీడర్ ఉన్నారు కదండి రాజ్యసభకి, అతను వచ్చి అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. మన ప్రస్తుతం లీడర్ ఆఫ్ రాజ్యసభ వచ్చి తవర్ చంద్ గెహ్లోట్. ఇది మన రాజ్యసభ పిక్చర్ అండి. నేను ఇప్పుడు మీకు డిఫరెన్స్ బిట్వీన్ అమెరికన్ సినేట్ అండ్ రాజ్యసభ చెప్పబోతున్నానండి. అమెరికాలో అప్పర్ హౌస్ని సినేట్ అంటారు. దానికి మన రాజ్యసభకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అమెరికన్ సినేట్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ఎవ్రీ స్టేట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో 50 స్టేట్స్ ఉన్నాయండి ప్రస్తుతం. దానిలో ప్రతి స్టేట్కి 2 మెంబర్స్ ఉంటారు. అంటే 50 × 2 100 మెంబర్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్, పాపులేషన్ ప్రతి స్టేట్ నుంచి 2 మెంబర్స్ ఉంటారు. కాబట్టి ఈక్వల్ రిప్రజెంటేషన్. అదే మన ఇండియాలో డిపెండ్స్ ఆన్ పాపులేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ యొక్క పాపులేషన్ ప్రస్తుతం 20 crores. దాని యొక్క సీట్స్ వచ్చి 31 సీట్స్. అరుణాచల్ ప్రదేశ్ అవన్నిటికీ 1 సీట్స్ కూడా ఉంటాయండి. ఏపీ వచ్చి ప్రస్తుతం 11 సీట్స్ ఉన్నాయి. ఇంకొక డిఫరెన్స్ వచ్చి యుఎస్ సినేట్లో నామినేటెడ్ మెంబర్స్ ఉండరు. అదే మన ఇండియాలో 12 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారండి. ఇది లోక్సభ హౌస్ అండి. పిక్చర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ అంటే ఏమో చూద్దాం. లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ ఆర్ లోయర్ హౌస్ అంటారండి. దీని మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చి 550. కాకపోతే ప్రజెంట్ 545 మెంబర్స్ ఉన్నారండి. ఇంకొక డిఫరెన్స్ అండి లోక్సభకి రాజ్యసభకి. లోక్సభలో ఎన్నికవ్వాలంటే నీకు ఏజ్ అబౌవ్ 25 ఇయర్స్ ఉండాలి. అదే రాజ్యసభలో ఎన్నికవ్వాలంటే నీకు ఏజ్ అబౌవ్ 30 ఇయర్స్ ఉండాలి. లోక్సభలో 543 మెంబర్స్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ బై పీపుల్. మనం ఎన్నుకుంటామండి ఈ 543 మెంబర్స్ని ఓట్లేసి. మిగతా ఇద్దరు వచ్చి ఆంగ్లో ఇండియన్ మెంబర్స్. కాకపోతే 2020లో ఈ 2 ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ని క్యాన్సిల్ చేసేసారండి. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ అయిపోతుందనేసి ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ది ఈ 2 ఆంగ్లో ఇండియన్ రిప్రజెంటేషన్ని క్యాన్సిల్ చేసేసారండి 2020లో. ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు అనేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. కాబట్టి స్టేట్ ఇంటూ మల్టీ ఆర్ట్స్. రాజ్యసభ లాగా లోక్సభ అనేది నాట్ ఏ కంటిన్యూయింగ్ హౌస్ అండి. ఇది కంపల్సరీ 5 ఇయర్స్ తర్వాత డిజాల్వ్ చేయబడుతుంది. దీన్ని డిజాల్వ్ చేసేది ఎవరు?
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 5 years లోపల కూడా ఈ లోక్సభని డిజాల్వ్ చేయొచ్చు. కాకపోతే సబ్జెక్ట్ టు మెనీ. ఆ మెనీ ఏంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ లోక్సభ వచ్చి హెడెడ్ బై స్పీకర్. మన రాజ్యసభ వచ్చి హెడెడ్ బై వైస్ ప్రెసిడెంట్ ఎలాగో ఈ లోక్సభ వచ్చి హెడెడ్ ఆర్ డిసైడెడ్ బై స్పీకర్. ఈ స్పీకర్ వచ్చి సెలెక్టెడ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్ అండి. ఈ లీడర్ ఆఫ్ లోక్సభ వచ్చి ప్రైమ్ మినిస్టర్ వచ్చి లీడర్ ఆఫ్ లోక్సభ అండి. మన ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, చాలామందికి డౌట్ ఉంటుంది. కెన్ ఏ మినిస్టర్ బీ అపాయింటెడ్ వితౌట్ బీయింగ్ మెంబర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ? దానికి ఆన్సర్ వచ్చి ఎస్. ఏ మినిస్టర్ కెన్ బీ అపాయింటెడ్, హౌఎవర్ ఈ షుడ్ బీ ఎలక్టెడ్ టు ఎదర్ ఆఫ్ హౌసెస్ బిఫోర్ 6 months. మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే మెంబర్ ఉన్నారండి. అతను లోక్సభలో మెంబర్ కాడు, రాజ్యసభలో మెంబర్ కాడు. కాకపోతే అతన్ని మనం మినిస్టర్గా ఎన్నుకోవచ్చా? దానికి ఆన్సర్ వచ్చి ఎస్, అతన్ని మనం మినిస్టర్గా ఎన్నుకోవచ్చు. కాకపోతే 6 monthsలో అతను ఏదో ఒక హౌస్లో ఎన్నుకోవాలి. ఒకవేళ 6 monthsలో ఎన్నిక కాకపోతే అతని యొక్క సీటు ఆఫ్ మినిస్టర్ని వెకేట్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్టే ట్యూన్ టు మల్టీ ఆర్ట్స్.